మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గణపతి నవరాత్రులలో భాగంగా మరి ఎంతో విశేషంగా కూడా స్వామివారికి మన సమస్యను చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మీకు చెప్పడం జరుగుతున్నది. ఇది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఉద్యోగంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఎదురు వస్తుంది అనుకునేటువంటి సందర్భంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాలలో కాస్త మాకు అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి పనులు జరగటం లేదు అనేటువంటి సందర్భంలో కానీ, లేదా ఎలాంటి ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేసినా కూడా మాకు సరైనటువంటి ఉద్యోగం రావటం లేదు, సరైనటువంటి జాబ్ మాకు దొరకడం లేదు అని అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా ఖచ్చితంగా కూడా ఈ గణపతి నవరాత్రులలో మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ చిన్న రెమెడీ కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితము మీకు ఈ యొక్క గణపతి నవరాత్రుల నుండి 21 రోజుల లోపే మీకు వస్తుంది. మరి అది ఏమిటి ఎట్లా అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, శనగలకు సంబంధించి ఒక మాల ఉంటుంది. ఇది ఒక కేజీంబావు మ్యాక్సిమము ఒక కేజీంబావు శనగలు తీసుకొని వీటిని చక్కగా కూడా నానబెట్టాలి. చక్కగా ఒక రోజు ముందుగానే నానబెట్టేసి ఎప్పుడు ఏదైనా ఒక రోజు గణపతి నవరాత్రులలో ఏదైనా ఒక రోజు శనగలను చక్కగా నానబెట్టిన తర్వాత లైట్గా ఉప్పు వేసి దాంట్లో కొంచెమే వేసి నానబెట్టిన తర్వాత వాటిని మొత్తము కూడా కాస్త ఒక గిన్నెలోకి కానీ లేదా ఇంకా మెత్తగా అవ్వాలి. మనకు ఏ విధంగానైతే ఒక గురువారము శనగలను మనము ప్రసాదంగా తీసుకువెళ్ళి నలుగురికి పంచుతాము. అదేవిధంగా ఈ శనగలను చేసుకొని మంచిగా చక్కగా మెత్తగా అయిన తర్వాత వాటిని మీ ఇంట్లో ఉండేటువంటి ఒక నూతన సూది లేదా దారము చక్కటి గట్టి దారాన్ని తీసుకొని ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రంతో చక్కగా కూడా ఒక్కొక్క ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఇది ఒక మాలలాగా చేయండి. ఎన్ని వీలైతే అన్ని సుమారుగా 1008 సార్లు. 1008 సార్లు అంటే ఎంత లేదన్నా కూడా ఒక గంటన్నర సమయం పడుతుంది కదా. 1008 సార్లు మీరు ఈ యొక్క శనగలను తీసుకొని ఓం గం గణపతయ నమః అనుకుంటూ చక్కగా కూడా ఒక మాలలాగా చేయండి. మొత్తము కూడా మాలలాగా చేసి ఇది ప్రదోషకాలం సమయంలో ఉదయం మొత్తము కూడా మీరు ఫాస్టింగ్ ఉండి, అంటే ఎలాంటిది కూడా తీసుకోకుండా జనరల్గా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని పాలు కావచ్చును పండ్లు కావచ్చును ఇవి తీసుకొని ఉదయం మొత్తము కూడా మీరు ఫాస్టింగ్ ఉండి ప్రదోషకాలము పూజ అవుతుంది కదా సాయంకాలము గణపతుల వద్ద ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి దేవాలయం కావచ్చును లేదా మీ ఇంటి దగ్గర ఉండేటువంటి ఎక్కడైనా గణపతి మంటపంలో పెట్టినటువంటి ప్లేస్లో అయినా కూడా ఈ యొక్క శనగలకు సంబంధించినటువంటి మాలను చక్కగా ఒక బౌల్లో పెట్టుకొని తీసుకెళ్ళి చక్కగా కూడా గణపతి స్వామి వారికి మెడలో వేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీరు వేయకుండా అక్కడ ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వారితో వేపించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధమైనటువంటి రెమెడీ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అతి శీఘ్రంగా కూడా గణపతి స్వామి వారు మిమ్మల్ని అనుగ్రహించి ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా సంతానానికి సంబంధించి కానీ లేదా వివాహానికి సంబంధించి కానీ లేదా ఒక సొంత ఇంటి కళ కావచ్చును, సొంత ఇంటి కళకు సంబంధించి కావచ్చును, లేదా అసలు గృహ ప్రయత్నాలు కావచ్చును. ఇంట్లో మాకు మానసిక ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నా, ఇంట్లో కొంత నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నా, ఇలాంటి పరిస్థితుల నుండి ఈ యొక్క శనగలకు సంబంధించినటువంటి మాల అనేటువంటిది స్వామికి మీరు సమర్పించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం పొంది తద్వారా తిరిగి మరలా వచ్చేటువంటి సంవత్సరం కల్లా తప్పకుండా అసలు మీరే గణపతిని నిర్మించుకోవడమా లేదా అక్కడ సంబంధించి అంటే ఇక్కడ ఏదైనా ఒక కృతజ్ఞత భావం అనేటువంటిది ఉండాలి. ఖచ్చితంగా కూడా ఏదో కోరిక అయిపోయింది అంతే అనేటువంటి విధంగా ఉండకూడదు. కృతజ్ఞత భావంతో మాత్రం చేస్తేనే
మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి.